అంగవైకల్యం అతని ఆశయం ముందు తలవంచింది. ఐఐటి పూర్తి చేసి ఇంజనీర్ కావాలనే అతని కలను విధి చెరిపివేయలేకపోయింది. గతేడాది దీపావళి పండుగకు వరంగల్ వచ్చి రాజస్థాన్లోని కోటాకు తిరిగి వెళ్తున్న ఆ అబ్బాయి మీద ట్రైన్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. రన్నింగ్ ట్రైన్ నుంచి నెట్టివేయడంతో అతను రైల్వే ట్రాక్ మీద పడ్డాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ట్రైన్ అతని 2 కాళ్ల మీద నుంచి వెళ్లిపోయింది. ఊహించని ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో 2 కాళ్ళు కోల్పోయి కృత్రిమ కాళ్లతో కాలానికే సవాల్ విసురుతున్న రాహుల్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. జీవితం మీద ఎంతో ఆశతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఈ కుర్రాడు జీవితంలో అన్నీ ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ఎంతో మందికి స్ఫూర్తి. పదండి రాహుల్తో మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. లాస్ట్ ఇయర్ ఉగాదికి జాయిన్ అయ్యి మళ్ళీ దివాళీ అప్పుడు 4 days హాలిడేస్ ఉంటే మళ్ళీ రిటర్న్ వచ్చాను. నవంబర్ 2nd రోజు మళ్ళీ చదువుకోవడానికి వెళ్దామని తర్వాత వచ్చి వాళ్ళు డ్రింక్ చేసి ఉండి కాలర్ పట్టుకొని గుంజి వీడనా అనుకుంటా కింద పడేసి హిందీలో బూతులు తిడుతూ ఇక కొట్టడం స్టార్ట్ చేశారు. ఎమర్జెన్సీ విండో నుంచి నన్ను బయట పడేస్తే వేరే ట్రాక్ మీద పడగానే వేరే ట్రైన్ నా మీదకి వెళ్ళిపోయింది. మహేష్ గారు బాబుకి ఇలా జరిగిందని మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అందింది? నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము జరిగింది. ఇట్లా ట్రైన్ నుంచి ఇట్లా అంత యాక్సిడెంట్ అంతా అయిపోయింది, ఈయన బతికే పరిస్థితి. ఈయనకు 2 కాళ్ళు కట్ చేయడం జరిగింది. అది ఇన్ఫెక్షన్ బాగా అయింది. అసలు దాంట్లో నరాలు లేవు, చచ్చుబడి ఉన్నాయి. అది అక్కెర చెత్త అయిపోయినాయి మేడం. కాళ్ళు లేకున్నా నా భుజాల మీద ఎత్తుకొని పోయి అన్ని చేపించిన మేడం. 2 కాళ్ళు పోగొట్టుకొని ఇక అంతా అయిపోయింది అనుకున్న విద్యార్థి రాహుల్ కి అండగా నిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్థిక సాయం చేయడమే కాదు 2 కృత్రిమ కాళ్ళు అమర్చి అతని కాళ్ల మీద అతను నిలబడేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాహుల్ అతని ఫాదర్ అయిన మహేష్ గారు. నమస్తే అండి మహేష్ గారు, ఎలా ఉన్నావు? రాహుల్ రాహుల్ నిన్ను చూసినప్పటి నుంచి నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నది నీ నవ్వు. చాలా బాగుంది. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు రాహుల్. థ్యాంక్ యూ. రాహుల్, నీకు నీ కాళ్ళని దూరం చేసిన ఆ రోజు నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. కోట రాజస్థాన్లో జేఈ అడ్వాన్స్ కోచింగ్ కోసం వెళ్ళాను మ్యామ్. లాస్ట్ ఇయర్ ఉగాదికి జాయిన్ అయ్యి మళ్ళీ దివాళీ అప్పుడు 4 days హాలిడేస్ ఉంటే మళ్ళీ రిటర్న్ వచ్చాను. నవంబర్ 2nd రోజు మళ్ళీ చదువుకోవడానికి వెళ్దామని వరంగల్లో ట్రైన్ ఎక్కాను మ్యామ్. వరంగల్ స్టేషన్లో జనరల్ కంపార్ట్మెంట్లోనే ఎక్కాను. 1 o'clockకి కోట స్టేషన్ వచ్చేది మ్యామ్. దాదాపు 11:30 అప్పుడు కొంతమంది డ్రంక్ చేసి ఉన్నాం, చాలా తాగున్నారు మ్యామ్. వాళ్ళ బిహేవియర్లో అర్థమవుతుంది. జనరల్ బోగిల్లోనే ఎక్కడ ప్లేస్ లేదు, వాళ్ళు ప్లేస్ లేదు. నేను మీద పడుకొని ఉన్నాను, నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మీద పడుకొని ఉంటే వాళ్ళు ఫస్ట్ సీటు తీసుకుందామని అలా ట్రై చేశారు. నేను నార్మల్గా పడుకొనే ఉన్నాను. నేను తర్వాత వచ్చి వాళ్ళు డ్రింక్ చేసి ఉండి కాలర్ పట్టుకొని గుంజి వీడనా అనుకుంటా కింద పడేసి హిందీలో బూతులు తిడుతూ ఇక కొట్టడం స్టార్ట్ చేశారు మ్యామ్. నేను ఇక ఎందుకు కొడుతున్నారు, సారీ సార్, ఏమన్నా తప్పు చేస్తుంటే సారీ అని అట్లా అడుగుతూ నేను బతలాడుతుంటే వేరే వాళ్ళని ఆపడానికి వచ్చారు. నన్ను కొట్టకుండా వాళ్ళని ఆపడానికి వస్తే వాళ్ళని కూడా నెట్టేస్తున్నారు. వీళ్ళు ఒక 7-8 members ఉన్నారు మ్యామ్. వాళ్ళని కూడా నెట్టేస్తుంటే తర్వాత ఇక అట్లనే కొట్టి నేనున్న బెర్త్లోనే ఎమర్జెన్సీ విండో ఉంది మ్యామ్. ఎమర్జెన్సీ విండో నుంచి నన్ను బయటపడేస్తే వేరే ట్రాక్ మీద పడగానే వేరే ట్రైన్ నా మీదకి వెళ్ళిపోయింది. సో అలా వెళ్ళిపోయినాక నేను అన్కాన్షియస్ అయ్యి అక్కడనే పడిపోతే వేరే గుడ్స్ ట్రైన్ గార్డే నైట్ టార్చ్ లైట్తో నన్ను చూసి ఇక్కడ ఏదో శవమో ఏదో పడిందని రైల్వే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు మ్యామ్. ఇక వాళ్ళు వచ్చాక ఇక మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు మ్యామ్. వీడేనా అని అడిగారన్నావు కదా, ఎందుకు అలా అడిగారు? ఏమో తెలియదు మ్యామ్. అంటే ఇంకెవరి కోసమైనా వాళ్ళు వెతుకుతూ ఉండొచ్చు కదా. వేరే వాళ్ళ కోసం వెతుకుతూ నేనే కావచ్చు అనుకుని అటాక్ చేశారు. మహేష్ గారు, బాబుకి ఇలా జరిగిందని మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అందింది? మాకు మా అబ్బాయి దీపావళి హాలిడేస్కి వచ్చాడు మేడం.
వచ్చిన తర్వాత నేను వరంగల్లో ట్రైన్ ఎక్కించాను, జైపూర్ ఎక్స్ప్రెస్. ఎక్కించిన తర్వాత మా అబ్బాయి నైట్ 12 దిగాల్సింది. 10 మాతోటి మాట్లాడిండు. 11 ఈ దుస్థితి ఏర్పడింది మేడం. మా అబ్బాయి 12 తర్వాత దిగిపోతాడు కదా అని మాకే కాల్ చేస్తాడు. తను ఎప్పుడైనా మమ్మల్నే సేవ్ చేస్తాడు. 12 తర్వాత ఇంకా ఫోన్ చేయకపోవడం వల్ల మేము ఫోన్ చేయడం జరిగింది. 1 వరకు ఫోన్ చేస్తే లిఫ్ట్ లేదు. కంటిన్యూ ఫోన్ చేస్తూనే ఉన్నాం. ఆయన తన కొత్త ఏం కాదు, అంతకుముందు చాలాసార్లు వెళ్ళేది వచ్చేది. కాల్ చేస్తూనే ఉంటే మా అబ్బాయి లిఫ్ట్ చేస్తే లేడు. సరే ఏదన్నా పడుకోవచ్చు, నెక్స్ట్ స్టేషన్లో అన్నా దిగి మళ్ళీ మేల్కొని మాకు కాల్ చేస్తాడని నైట్ అంతా అదే బాధపడుకుంటా మేము హైదరాబాద్ పోలీసు వాళ్ళకు డయల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యిండ్రు. ఎంక్వైరీ చేయమంటే చేస్తామన్నారు. 7 మార్నింగ్ వరకు ఆలోచించిన తర్వాత డిసిజన్ తీసుకుందాం అనుకున్నాం. 7 మా అబ్బాయి మొబైల్ చెత్త పలిగింది వాళ్ళ దాడి వలన. ఆ సిమ్ము తీసుకొని పోలీసు వాళ్ళు, జిఆర్పి పోలీసు వాళ్ళు, రైల్వే పోలీసు వాళ్ళు సిమ్ము వేరే మొబైల్ వేసి నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము జరిగింది. ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా ట్రైన్ నుంచి ఇట్లా అంత యాక్సిడెంట్ అంతా అయిపోయింది, ఈయన బతికే పరిస్థితి లేడు అని వాళ్ళు కాల్ చేయడం జరిగింది మేడం. నేను ఏడుస్తా బాధపడుతూ ఉండి నేను ఇమీడియట్లీ ఎట్టి పరిస్థితిలో తనను బతికేయాలి సార్, నాకు హిందీ రాదు, బతికేయాలి సార్, ఎన్ని డబ్బులైనా నేను కొడతా, తన ఇబ్బంది ఉంటే చనిపోయినా పర్లేదు మిమ్మల్ని ఎన్ని డబ్బులైనా నేను కొడతా, బతికేయాలి సరే, 50 లక్షలైనా 1 కోటి రూపాయలైనా నేను పెడతా అని డిసైడ్ అయ్యి వాళ్ళకి కాల్ చేయడం జరిగింది మేడం. అప్పుడప్పుడు 3 లక్షలు కొట్టినా మేడం నేను. కంటిన్యూ మా అబ్బాయికి 3 హాస్పిటళ్ళు తిప్పి అక్కడ పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేసిండ్రు. చదువుకునే విద్యార్థి ఐడి కార్డు అవన్నీ ఉంటాయి కదా, హెల్ప్ చేసి మా అబ్బాయికి కంటిన్యూ బ్లడ్ ఎక్కించి 2-3 హాస్పిటల్ తిప్పిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి ఫ్లైట్లో, నేను ఇండోర్ ఫ్లైట్లో వెళ్ళేసి తొందరగా అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఈయన ప్లేస్కి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఐసీయూ అంబులెన్స్లో 3 లక్షలు ఖర్చు పెట్టి, అంటే మనకు విమానంలో పర్మిషన్ ఇవ్వలే, ఎందుకంటే అంత బ్లడ్ అది అంతా పరిస్థితి బాగాలేదు, అన్నీ ఎక్కడికక్కడికి ఇరిగిపోయినాయి, తన అన్కాన్షియన్స్, కేవలం ఒక స్పృహ ఉన్నదని. అప్పటికే ఇక నేను ఫ్లైట్లో అవకాశం రాలేదు. 3 లక్షలు కట్టేసి 2 డాక్టర్లతోటి కంటిన్యూ బ్లడ్ ఎక్కించుకుంటా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది హైదరాబాద్. నేను ఆలోచించింది కూడా ఏంటంటే అత్యంత పెద్దోళ్ళు పోయే హాస్పిటల్ కావాలని ఆలోచించి వెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఈయనకు 2 కాళ్ళు కట్ చేయడం జరిగింది. అది ఇన్ఫెక్షన్ బాగా అయింది, అసలు దాంట్లో నరాలు లేవు, చచ్చుబడి ఉన్నాయి, అది అక్కెర చెత్త అయిపోయినాయి మేడం. ఆ 2 కాళ్ళు తీసేయడం జరిగింది. డాక్టర్ భవానీ ప్రసాద్ గారు తీసేసిండ్రు. సరే ఎట్లా సార్ అంటే ఇంకొక కాలు ఇక్కడ మోకాల వరకు పోయింది, దాన్ని అట్లనే కట్ చేసి గ్రాఫ్టింగ్ పెట్టిండు 2 నెలలు. ఇప్పుడే తీసేస్తే ఇది 20 వరకు కట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాఫ్టింగ్ పెట్టి ఇది పని చేస్తే మనం 2-3 నెలలు డ్రెస్సింగ్లు చేయాలి. డ్రెస్సింగ్లు డే బై డే 3 నెలలు డ్రెస్సింగ్లు చేస్తే అది ఒకవేళ పని చేస్తే చూద్దాం, మనం పని చేయకుండా అది కూడా తీసేయాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది మేడం. నేను భయపడలే, ధైర్యంగానే ఉన్నా. సరే మా అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో బతికేయాలనే నమ్మకంతో నేనున్నా. ఇక తర్వాత ఏమైందంటే మేడం, నేను డైలీ తీసుకురావడం జరుగుతుంది మా విలేజ్కి వెళ్ళి. అక్కడ నుంచి నా కార్లో డే బై డే తీసుకొచ్చి డ్రెస్సింగ్ చేయించుకుంటా అటో ఇటో 2 months వరకు ఆ కాలు మళ్ళీ బ్లడ్కి వచ్చింది, పని చేసింది. దాన్ని కుట్లేసింది మేడం. కుట్లేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. అటో ఇటో మా అబ్బాయి 10 నెలల కాలంలో నేను చాలా కష్టపడ్డా. మా అబ్బాయి ఈరోజు మీ ముందు నడుస్తున్నాడు, సంతోషం ఉంది. ఇది అబ్బాయిని ఇక బతికించుకున్నా. ఇక ఉచిత లెగ్గులు అంటే కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి కదా మేడం, ఆ ఫౌండేషన్స్ ద్వారా వెళ్తే కంఫర్టబుల్ లేవు. అది ఆ పట్టి కట్టుడు, అది ఊసిపోవడు, అటు ఇటు కొద్దిగా 2 అడుగులు నడవంగానే కనీసం వాష్రూమ్ పోయే వరకే అవి ఊసిపోతాయి, అవి పని చేయవు మా అబ్బాయికి. అంటే వీడి జీవితం మళ్ళా బయటికి వెళ్ళి చదవడం కానీ, కాలేజీలో రోడ్డు దాటడం కానీ అది చాలా కష్టమవుతుంది మేడం. గౌరవనీయులు మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు మాకు పరకాలకు ఇంతకుముందు చేసిండ్రు వాళ్ళు. అప్పటి నుంచి నేను పొలిటికల్గా కొంచెం నాకు ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాకు వాళ్ళ ద్వారా పరిచయం ఉన్నది. నాకు అప్పటికే కొన్ని నేను పదవులు కొనసాగించిన నాకు కొంచెం పరిచయం ఉన్నది వాళ్ళతోటి. ఎట్లా మరి నా పరిస్థితి కూడా, నేను మా అబ్బాయిని కాపాడుకునేసరికి నేను 30 లక్షలు పెట్టినా మేడం. నా ల్యాండ్, మా అమ్మ నాన్న ఇచ్చిన ల్యాండ్ కూడా
మా అబ్బాయి కోసం ఒక 30 గుంటలు ఎకరం భూమి అమ్ముకున్నాం మేడం. ఇక నా దగ్గర లెగ్స్ పెట్టడానికి అక్కడిక్కడ అట నాకు నిమ్స్ అనేది కూడా తెలుసుకున్న తర్వాత వేరే ప్రైవేట్ తెలుసుకుంటే 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు ఇవన్నీ ఉన్నాయి మేడం. మరి ఎట్లా అని కొంచెం బాధపడుకుంటా మా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, మా సురేఖ మేడం ఏమంటారో అని నేను వెతుక్కొని మేడం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మా అబ్బాయిని ఇట్లనే తీసుకొని 2 కాళ్ళు పోయినా మెల్లగా ఎత్తుకొని పోయి కూర్చోవడం పెట్టిన తర్వాత మేడం గారు చూసిండ్రు. మా అబ్బాయి బాధపడ్డది. మేడం అయ్యో మహేష్ కొడుకు ఈ విధంగా జరిగింది అనేది బాధపడ్డ తర్వాత ఇమ్మీడియట్లీ మేడము పిఏను పంపించి వేముల శ్రీనివాస్ సార్ గారి దగ్గరికి మా అబ్బాయిని పిఏను ఇచ్చి కార్ ద్వారా పంపించడం జరిగింది మా సురేఖ మేడం గారు. తర్వాత శ్రీనివాస్ సార్ గారు కూడా చూశారు మా అబ్బాయిని. సారు కూడా చాలా బాధపడ్డాడు. దేవుడు నీకు పరీక్ష పెట్టిండు రాహుల్, నువ్వు అధైర్యపడద్దు, బాధపడద్దు, నువ్వు చక్కగా నడుస్తావు. మళ్ళా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకు సాయం చేస్తారు, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు మళ్ళీ ఐఐటి చదవాలి, మళ్ళీ ఈ సమాజానికి నువ్వు ఉపయోగపడే విధంగా తయారు కావాలని సారు బాధపడి ఇమీడియట్లీ నిమ్స్ డైరెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది సార్ గారికి. ఈ అబ్బాయి ఏజ్డ్ కాదు, 16 ఇయర్స్, చక్కగా చదువుతాడు అబ్బాయి. కోటాల ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ కోసం వెళ్ళి హాలిడేస్కి వచ్చి వెళ్ళడం వలన ఈ ప్రమాదం జరిగింది. మీరు మంచి లెగ్స్ ఇవ్వాలి ఈ అబ్బాయికి అని మాట్లాడడం జరిగింది. షూర్ తప్పకుండా అని సారు అన్నారు. అన్న తర్వాత మేము వెళ్ళాము. మాకు సారు మా అబ్బాయిని చూసిండు, మమ్మల్ని చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎల్ఓసి ఇచ్చిండు మేడం. సార్ కూడా ఇమ్మీడియట్లీ అది పాస్ చేసి మాకు మంచి లెగ్స్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి గారికి, సురేఖ మేడం గారికి, శ్రీనివాస్ సార్ గారికి అందరికీ కృతజ్ఞతగా మా అబ్బాయి నడుస్తాడు. మాకు చాలా సంతోషం ఉంది మేడం. ఎంత చక్కగా ఉన్నాడో రాహుల్. నిజంగా రాహుల్ నువ్వు వచ్చినప్పటి నుంచి నేనైతే నా ఎమోషన్ని అంచుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను, బట్ నా వల్ల కావట్లేదు. నిజంగా నేనైతే ఊహించలేదు ఇది. ఎందుకంటే పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం అండి. అంటే ఇదంతా ఒకవైపు జరుగుతుంది, ఇంకొక వైపు అసలు ఇదంతా చూసిన తర్వాత తల్లిదండ్రులుగా మీరెంత తల్లడిల్లిపోయి ఉంటారు. ఆ బాధ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మీ కొడుకులో ఎలా అసలు నింపారు, ఎలా అతనికి మీరు ధైర్యం ఇచ్చారు? భగవంతుడు ఉన్నాడు అని వేముల శ్రీనివాస్ సారు చెప్పిన విధంగా మాకు ముఖ్యమంత్రి గారే దేవుడు. అంటే కనబడడో ముఖ్యమంత్రి గారు కనిపించే దేవుడు. మాకు మంచి లెగ్స్ ఇచ్చిండ్రు. అదే హాస్పిటల్లో నాకు కొంతమంది భగవంతుడు కల్పించిండ్రు. ఆ పక్క బెడ్ వాళ్ళే మా విలేజ్లో కూడా ఒక అతను ఉన్నాడు, అనుకోకుండా ఇట్లనే ట్రైన్ ప్రమాదంలో 2 కాళ్ళు పోయినాయి. తను నడుస్తాడు, ట్రాక్టర్ తోలుతాడు, బండి తోలుతాడు, నువ్వు భయపడకు మహేష్ అని పక్క ఉంటే దేవునిలాగా మా పక్క బిడ్డే మాకు చెప్పడం జరిగింది. నీకు నువ్వు ఎలా ధైర్యం చెప్పుకున్నావు రాహుల్? ఇంత జరిగింది, ఎందుకంటే నవ్వుతూ నువ్వు ట్రైన్ ఎక్కి ఉంటావు, బట్ ట్రైన్ దిగే టైంకి అసలు దిగే అవకాశం కూడా లేదు. ఆ ట్రైన్ నుంచి పడిపోయే టైంకి నీ పరిస్థితి, అసలు నీకు నువ్వు ఎలా ధైర్యం చెప్పుకున్నావు? ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, బాధపడద్దు అనుకొని ఇక ముందు ఏది ఉందో మనం ఆ లైఫ్ మంచిగా చేసుకోవాలని నేను ఆలోచించాను మ్యామ్. అలానే డాడీ కూడా నాకు చాలా మోటివేట్ చేశారు. దానివల్లనే ఇప్పుడు ఇలా నడవగలుగుతున్నాను. ఆ పక్కబంటి బెడ్ వాళ్ళు చెప్పడం వలన తన ఒక నెంబర్ ఇచ్చిండు. వారికి ఫోన్ చేసుడుతోటే ఆయన కాళ్ళు ఓపెన్ చేసి మా అబ్బాయి గారి లెక్కనే కట్ అయిన అది పంపించడం జరిగింది. కొంచెం తన కొద్దిగా నడుస్తాడు. సరే ఇప్పుడున్న టెక్నాలజీలో నేను ఇంకా కష్టపడతా, మంచి లెగ్స్ పెడదాం, నడుస్తాడనే మా మనసులో ధైర్యం ఉండే మేడం. మా అబ్బాయి అదే విధంగా నడుస్తున్నాడు, కొంచెం రన్నింగ్ కూడా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రాష్ట్రానికే ఒక పరుగులో పాల్గొని 2 కాళ్ళు లేని వ్యక్తి ఏ విధంగా ఉరుకుతాడో కాళ్ళున్నోళ్లకు అందకుండా ఉరికేటట్టుగా ఉరుకుతాడు. ముఖ్యమంత్రి గారు కూడా సాయం చేసి తప్పకుండా ఆ లెగ్గులు మాకు ఇప్పించాలని నేను కోరుకుంటాను మేడం. రాహుల్, నువ్వు చదువుల్లో టాపర్ అంట. 10th క్లాస్ వరకు కూడా ఎప్పుడు నెంబర్ 1గా ఉండేవాడివి. ఆ తర్వాత అసలు ఎన్నో కలలతో నువ్వు రాజస్థాన్లోని కోటాకి వెళ్ళావు ఐఐటి కోచింగ్ కోసం.
ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. అయినా నువ్వు నీ చదువు ఆపలేదు, ఇంటర్ అలాగే కంటిన్యూ చేసావు. అంటే బెడ్ మీద ఉండే చదువుకున్నావు. ఎలా జరిగింది నీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ అనేది? ఫస్ట్ ఇయర్ అయిపోయి అక్కడ చెప్పారు మ్యామ్. అక్కడే ఓన్లీ అడ్వాన్స్ చెప్తారు. ఇక ఇది యాక్సిడెంట్ జరగక నార్మల్గా ఇంట్లో కూర్చొని చదువుకున్నా. అలానే ఇక ఎగ్జామ్స్ రాశాను మ్యామ్. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 470కి 419 వచ్చాయి మ్యామ్. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా ప్రిపేర్ అవుతున్నావా? ఇంకా ఇప్పుడు ఏం ప్రిపేర్ లేదు మ్యామ్. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇక ప్రిపేర్ ఇవన్నీ ఇప్పుడు నడుచుడు స్టార్ట్ అయింది కదా మేడం. మళ్ళీ నెక్స్ట్ అక్కడికే వెళ్తాడు మేడం, ఫ్లైట్లో వెళ్తాడు ఈసారి. తప్పకుండా సాధిస్తాడు మేడం. తను ఏమనుకున్నాడో అది ఖచ్చితంగా సాధిస్తాడు. వాళ్ళ నాన్న వెన్నంటూ ఉంటాడు. నేను కాళ్ళు లేకున్నా నా భుజాల మీద ఎత్తుకొని పోయి అన్ని చేపించిన మేడం. తన ఉరకగలుగుతాడు, ఇప్పుడు అన్నీ చేయగలుగుతాడు మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. అయితే ఎగ్జామ్స్ రాయడానికి మీరు ఎత్తుకుని తీసుకువెళ్ళారంట, అప్పుడు ఎలా అనిపించింది? నాకు ఒక తండ్రిగా ఒక పక్క బాధ, ఒక పక్క సంతోషము. నాకు అంత చక్కటి కొడుకు మేడం. నేను చాలా చదివించుకున్న చిన్నప్పటి నుంచి. నేను ఎట్లాగూ మోస్తాను మేడం. 5 అంతస్తుల 5th ఫ్లోర్ వరకు కూడా ఎత్తుకపోయి ఎగ్జామ్ రాపించిన మేడం. ఎంత దూరం అయినా మోస్తా మేడం. నాకు ఆ పట్టుదల ఉంటుంది, అది పేగుబంధం. ఒక తండ్రికి కొడుకు ఉన్న సంబంధం అలానే చేస్తుంది మేడం. నీ డ్రీమ్ ఏంటి రాహుల్? మ్యామ్ నా డ్రీమ్ మెకానికల్ ఇంజనీరింగ్ మ్యామ్ అండ్ యూపీఎస్సీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇలా జరిగినా కానీ నీకేం భయం వేయట్లేదు? లేదు. మళ్ళీ కోటాకి వెళ్ళాలని అనుకుంటున్నావు. ఇప్పుడు ఈ లెగ్స్ పెట్టడానికి ఎలా హెల్ప్ అయింది? అంటే దీనికి ఏదైనా ప్రభుత్వ పథకం ఉంటుందా? ఈ కాళ్ళ గురించి ఏమన్నా చెప్తారా? చెప్తాం మేడం. మాకు ప్రభుత్వ పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు ఇవ్వడం జరిగింది మేడం. సరే, వాళ్ళు ఏ రకంగా ఇస్తారో మాకైతే తప్పకుండా మంచి సాయం చేసిండ్రు. వాళ్ళను మేము కృతజ్ఞతలు రుణపడి ఉంటాము. మేము మా అబ్బాయి నడిచిన రోజులు, మేము బతికున్న రోజులు మర్చిపోలేము మేడం. నేను ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డా ఆ డబ్బులు సంపాదించలేకపోతున్నాను మేడం. అంత సాయం చేసిండ్రు. అంత మంచి 10 లక్షల లెగ్స్ ఇచ్చిండ్రు మా అబ్బాయికి. చాలా 10 లక్షలు సంతోషం. ఉంటాయా వీటి ఖరీదు? ఉంటాయి మేడం. ఇంకా 14-15 లక్షలు కూడా ఉన్నాయి. కానీ ఇవి ఇచ్చినా మాకు చాలా గర్వం ఉన్నది, సంతోషం. వీటిని అంటే మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ దాకా క్యారీ చేయొచ్చా రాహుల్? చేయొచ్చు మ్యామ్. బరువుగా ఉందా? నొప్పిగా అనిపిస్తుందా? అట్లా ఏం లేదు మ్యామ్. కంఫర్ట్ ఉంది. కంఫర్ట్గానే ఉంది. అవును. ఓకే. ఓపెన్ కూడా ఇట్లా బటన్ నొక్కితే తీసుడు ఈజీగా రిమూవ్ చేయొచ్చు మ్యామ్. తీయచ్చా? అయిపోయింది. ఓహో, ఓ ఈజీగానే ఉంది కదా రాహుల్. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సింది లేదు. ఓకే, ఇక్కడ వెయ్యండి ఆ విజువల్స్. తీయొచ్చు అయితే ఇలాగా ఈజీగా తీయచ్చు మేడం. ఓకే, తీయచ్చు. మళ్ళీ ఈజీ. పెట్టడానికి ఇట్లా రెండు అంతేనా? మనము షూ వేసుకున్న విధంగానే సాక్స్ వేసాం. దాన్ని ఇంకా మళ్ళీ అది రాదు. మనం బటన్ ప్రెస్ చేసేదాకా అది ఓపెన్ కాదు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగాక నువ్వు మళ్ళీ కోటాకి వెళ్ళావా? ఇంతవరకు అవకాశం రాలేదా? వెళ్ళలేదు మ్యామ్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా నువ్వు ఇక్కడే రాసావు? ఇంట్లో ఉండి మేడం, ఆ ఇంట్లో ఉండి మందులు వాడుకుంటా మిగతా టైం చదువుకున్నాడు మేడం. మీదే ఊరు రాహుల్? పుల్కుర్తి మ్యామ్, వరంగల్ జిల్లా డామర మండలం పుల్కుర్తి. సిబ్లింగ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు మ్యామ్. ఎవరు? ఎల్డర్ బ్రదర్ ఎల్డర్ సిస్టర్. ఓకే, నువ్వు చిన్నవాడివి. అవును. అక్క అన్నయ్య ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్క ఇప్పుడు బీటెక్ చేస్తుంది మ్యామ్. అన్నయ్య ఇప్పుడు 12th అయిపోయింది. 12th చదువుతున్నాడు మేడం. ఓకే. తను నువ్వు కూడా కూడా 12th క్లాస్? ఐఐటి కోసం. ఐఐటి ఇద్దరు కూడా? అయితే ఇప్పుడు ఇది క్యారీ చేయడం కూడా నీకు పెద్దగా ఇబ్బందిగా ఏం లేదు? ఏం లేదు మ్యామ్. కాలేజీకి వెళ్ళడం రావడం నువ్వు ఒక్కడివే చేసుకోగలవా? చేసుకోగలను మ్యామ్. ఏమనిపిస్తుంది రాహుల్? లైఫ్ ఒకేసారి మారిపోయింది కదా, కొన్ని గంటల్లో కొన్ని క్షణాల్లోనే మారిపోయింది నీ జీవితం. హ్యాపీగానే మారిపోయింది హ్మ్. ఎలా? దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాం మ్యామ్. ముందులానే చదువుకుంటే ఇంకా డిసేబిలిటీ కోటా వస్తుంది, మ్మ్హ్మ్. ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసావు కదా, ఏమన్నారు ఆయన? బాగా చదువుకో రాహుల్, మనలా నీలాంటి వాళ్ళు మళ్ళీ మాకే సెల్యూట్ కొట్టేటట్టు తయారు కావాలి, మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పారు మ్యామ్ సార్. నాన్న ఇప్పటిదాకా మాట్లాడారు. అమ్మ గురించి చెప్పు. అమ్మ చాలా హెల్ప్ చేస్తుంది మ్యామ్. ఎవ్రీథింగ్ నేను కష్టంలో ఉన్నప్పుడు అంతా అమ్మనే మ్యామ్.
మళ్ళీ కోటాకి వెళ్ళి ఐఐటి ట్రైనింగ్ కోచింగ్ తీసుకొని నువ్వు ఖచ్చితంగా ఇంజనీర్ అవుతావు. అసలు నీ కాన్ఫిడెన్స్ ముందు విధి కూడా తల వంచాల్సిందే రాహుల్. చాలు. ఈ నవ్వు చూస్తూనే మీరు కూడా చక్కగా హ్యాపీగా బతికేయచ్చండి. బాగుంది రాహుల్ నీ గురించి తెలుసుకోవడం. అసలు ఇంత ఆత్మవిశ్వాసంతో నువ్వు ముందుకెళ్ళాలని అనుకుంటున్నావు కదా, అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్. నువ్వు ఇలాగే ఉండు, సంతోషంగా ఉండు. నీ డ్రీమ్ని త్వరలోనే నెరవేర్చుకోవాలి నువ్వు. ఆల్ ద బెస్ట్ రాహుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. మిస్ వన్ టీవీకి ధన్యవాదాలు మేడం ప్రత్యేకంగా.